ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసి బయట కొనే పని లేకుండా పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి పన్నీర్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే పన్నీర్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీకు చెప్తాను అనమాట. ఈలోపు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ముందుగా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనము ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోవాలండి. అంటే మనకి గోల్డ్ కలర్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఒక 1/2 లీటర్ తీసుకుంటే చాలండి. అవి తీసుకొని కొంచెం గ్యాస్ మీద పెట్టిన తర్వాత మరిగిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసం అనేది పిండేయాలి. అలా పిండేయటం వల్ల మనకి పన్నీర్గా రెడీ అవుతుంది అనమాట. అలా రెడీ అయిన తర్వాత దాన్ని మనం ఒక క్లాత్లో పల్చటి క్లాత్లో వేసేసి ఆ ఇరిగిన పాలని వేసేసి ఆ పాలని మనము కడిగితే చల్లటి వాటర్తో కడిగి ఆ వాటర్ని మనం పిండేసేసి మనము శాంతం మొత్తం పిండేసిన తర్వాత ఆ క్లాత్తో సహా మనము ఫోల్డ్ చేసేసేసి దాని మీద ఏదైనా బరువు పెడితే పన్నీర్ అనేది ప్రిపేర్ అవుతుందండి. మనం బయట కొనే పని లేకుండా అలాగే ఏమీ కలవకోకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పన్నీరు. మీకు కట్ చేసి ముక్కలు కూడా చూపిస్తాను. అలాగే మనం నిమ్మకాయ పిండేటప్పుడు గింజలు పడితే అవి అతుక్కుంటే తీసేయండి. చూసారు కదా, ఇక్కడ పన్నీర్ని ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. పన్నీర్ కర్రీ కోసం అని చెప్పి నేను టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాను. మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసానండి. ఇది పన్నీర్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. పన్నీర్ తినటం వల్ల పన్నీర్లో ఎక్కువ శాతం ప్రోటీను అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటాయండి. కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల ఎముకలకి చాలా బలంగా ఉపయోగపడుతుంది. చికెన్లో మటన్లో తినటం కన్నా ఆరోగ్యానికి పన్నీర్ చాలా మంచిది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పన్నీర్ తినటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ నేను పన్నీర్ ముక్కల్ని చిన్నగా కట్ చేసేసి కొంచెం నూనెలో వేసుకొని వేయించేసి పక్కన పెట్టుకున్నాను అండి. అవి చల్లారేలోపు మనం ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనము ఏదైతే టమాటా ప్యూరీని మనం ఇందాక మిక్సీలో వేసామో ఆ పేస్ట్ని వేసేసి కొంచెం నీళ్లు యాడ్ చేసేసి మూత పెట్టుకొని కొంచెం మనకి ఈ టమాటా పేస్ట్ అనేది తగ్గిన తర్వాత మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. తర్వాత వచ్చేసరికి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అది కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా మనం తిప్పేసిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం ఒక్కొక్క ఐటెం స్లోగా యాడ్ చేసుకుంటా మనము గెరిటితో తిప్పుకుంటా ఉండాలి. అలాగే కొంచెం సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసేసి గెరిటితో తిప్పేసి దాని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దాంట్లో ఉన్న టమాటాలో ఉన్న నీరంతా పోయి నూనె పైకి తేలేలాగా చూసుకోవాలి. తర్వాత మనము అలా తేలిన తర్వాత కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకోవటం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. పెరుగు యాడ్ చేసిన తర్వాత తొలకలుగా లేకుండా సరిగ్గా మనం స్మూత్గా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పి మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. అలా 10 నిమిషాల తర్వాత చూస్తే దాంట్లో ఉన్న నీరు మొత్తం పోయి ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. ఆ టైంలో మనం పన్నీర్ ముక్కల్ని ఏవైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నావో ఆ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం బయట కొనే పని లేకుండానే ఇంట్లోనే ఈజీగా ఒక 40 రూపాయలు ఖర్చు చేసి ఇంట్లోనే పన్నీర్ చేసేసుకోవచ్చు. పైగా టేస్టీగా కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చపాతీతో కానీ రోటీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ కర్రీ. చూసారు కదండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి అలాగే డైలీ వ్లాగ్స్ గురించి ఇలా వంటల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయండి. మీకు మేము చేసే మసాలా వ్యాపారంలో ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి. ఓకేనా? ఇక్కడ చపాతీ చేసేసి పన్నీర్ కర్రీ చేసేసానండి. బాయ్.